తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆగస్టు 15 నుంచి తెలంగాణ రైతులకైతే పెద్ద శుభవార్త అయితే వచ్చిందనమాట. ఇక్కడ రైతు భరోసా డబ్బులపై ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. 10 ఎకరాల వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికీ ఇది ఒక శుభవార్త అనమాట. ప్రతి ఒక్కరికి రైతు బంధు డబ్బులు అయితే రైతు భరోసా డబ్బులు అనేవి మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం స్పష్టంగా కూడా మనకైతే ఒక అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. తాజాగా ఈరోజు న్యూస్ ఆర్టికల్లో కూడా మనకైతే న్యూస్ అయితే అందజేశారనమాట. ప్రతి ఒక్కరికి మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడుతున్నట్టు ప్రభుత్వం అయితే పేర్కొనిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, చాలామంది కూడా చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి. దానిపై ప్రభుత్వం స్పందిస్తూ మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. ఇక్కడ చూడండి, రైతు భరోసా ఒకేసారి 15,000 రూపాయలు అని చెప్పేసి అయితే మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాలను అయితే అమలు చేస్తామని చెప్పి అయితే ప్రకటించింది. మీకు ఆల్రెడీ తెలుసు, మనకి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు మనకు ప్రకటించిన పథకాలు ఏమున్నాయో వాళ్ళు అధికారంలోకి వస్తే అయితే 6 గ్యారంటీలు అయితే ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా రైతు భరోసా అయితే మనకు కూడా ఒకటి ఉందన్నమాట. అందులో ఈ నేపథ్యం ద్వారా ఇక్కడ చూసుకోండి, ఒక్కొక్క రోజుకి ఇది 2 సీజన్లు కలిపి 15,000 రూపాయలు అయితే కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని, రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు అయితే చొప్పున అందజేస్తామని చెప్పేసి అయితే స్పష్టించారనమాట. అయితే ఇక్కడ ఏవైతే 2 సీజన్లు ఉన్నాయో 2 సీజన్లకు సంబంధించి ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో 15,000 రూపాయలు, ఎకరానికి 15,000 రూపాయల చొప్పున మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. అయితే ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళైతే 5,000 రూపాయలు అయితే అందజేశారు. అలానే ఇంకోటి వాళ్ళు ఏం చేశారంటే ధరణి పోర్టల్ ద్వారా వాళ్ళ అమౌంట్ అయితే అందజేశారు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు మేము అలా చేస్తలేము, వాళ్ళు అలానే ఇంకోటి కూడా ఏమన్నారంటే వాళ్ళు రాళ్ళున్న గుట్టలున్న కొండలున్నా సరే అందరికైతే అమౌంట్ అయితే విడుదల చేశారు. కానీ ఈసారి మేము అలా చేయట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం స్పందిస్తూ 10 ఎకరాలు ఉన్న వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15,000 చొప్పున అయితే మనకైతే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నామని చెప్పారనమాట. అమౌంట్ విషయంలో మనకి శాంక్షన్ అయితే చేశారనమాట. ఖాతాల్లో జమ చేయడానికే కాస్త ఆలస్యం అయితే అవుతుంది. ఖాతాల్లో జమ చేయడానికి ఈ రోజు లేదా రేపటిలోగా అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అనమాట. అందరూ ఏం చేస్తారంటే అమౌంట్ రాగానే ఒకసారి అందరూ అయితే వీడియో కింద కామెంట్ చేయండి మీకు అమౌంట్ అయితే వచ్చిందని చెప్పేసి అయితే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.